పరిశుద్ధ గ్రంథములో స్టెఫన్ అనేటటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకు ఆయన గురించి తెలుసుకోవాలి? తెలుసుకోవటం మాత్రమే కాదు, కానీ ఆయన జీవితాన్ని మాదిరిగా కూడా పెట్టుకోవాల్సిన అవసరత ఉంది. అంత గొప్పవాడా స్టెఫను అని అంటే నిజమేనండి. తను దేవుని కోసం నిలబడిన తీరు, దేవుని కోసం తన జీవితాన్ని ప్రాణార్పణముగా పోయబడిన విధానం నిజంగా అది వర్ణించలేనిదని చెప్పుకోవచ్చండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆయన గురించి మనం ఆలోచిస్తుంటే మనం ఎందుకు ఇలా ఉండకూడదు అని ఒక ఆలోచన రాక మానదండి. అంత గొప్పవాడు స్టెఫను. స్టెఫను చేసిన పరిచర్య, స్టెఫను దేవుని గురించి ప్రకటించిన విధానం, జ్ఞానం, స్టెఫను దేవుని కొరకు అనుభవించిన నిందలు, అవమానాలు, దేవుని కొరకు సంపాదించుకున్న సాక్ష్యం చాలా గొప్పదండి. అందుకే స్టెఫను జీవితాన్ని మాదిరికరంగా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ప్రారంభంలోనే చెప్పుకున్నాం. ఎవరి స్టెఫను? ఇదిగో అపోస్తులు చేతులుంచగా 9 కృపావారాలు పొందుకున్నటువంటి వారిలో మొదటివాడు స్టెఫను కదండి. ఈ స్టెఫను గురించి మనం కాస్త ఇంకొక అడుగు ముందుకేసి మనం ఆలోచన చేస్తే ఏ విధంగా దేవుని కోసం నిలబడ్డాడు, ప్రభు పనిలో పరిచర్యలో వాడబడ్డాడు, ఆయన గురించి ఆలోచించవలసింది, నేర్చుకోవలసింది, మాదిరిగా పెట్టుకోవలసింది ఏమైనా ఉన్నాయా అని అంటే అతని గురించి ఆలోచించవలసింది చాలా ఉందండి. ఇప్పుడు దేవుని కొరకు ఎంత ఉన్నతమైనటువంటి పరిచర్య చేశాడో స్టెఫను గురించి మనం ఆలోచించాలి. స్టెఫను దేవుని కోసం బిగించాడో లేదో, దేవుని కొరకు సేవ చెయ్యాలనుకున్నాడో లేదో, ఆయన పరిచర్యను ప్రారంభించుదాం అనుకున్నాడో లేదో, ఎలాంటి అడ్డుకట్టలు, ఎలాంటి అవరోధాలు, ఎలాంటి గొడవలు, ఎలాంటి సమస్యలు స్టెఫనుకి ఎదురయ్యే ఒక్కసారి ఆలోచించాలండి. ఇప్పుడు చూడండి 8వ వచనానికి వచ్చేసరికి స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ఆ ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఈ వరం, స్వస్థత పరిచే వరం, అద్భుతాలు చేసే వరాలు ఎవరిలో కనిపిస్తాయి? మనకి స్టెఫనులో కనిపిస్తున్నాయి. ఎలాగ దేవుని కోసం గొప్ప సూచక్రియలు చేస్తూ, అద్భుతాలు చేస్తూ దేవుని కృపను పొందుకొని దేవుని కొరకు బలంగా వాడబడుతున్నటువంటి స్టెఫను కాళ్లకు బంధాలు వేయటానికి అపవాది నడుం కట్టాడు. స్టెఫను ఎప్పుడైతే దేవుని కోసం నిలబడ్డాడో 5-6 దేశస్తుల వారు స్టెఫనుతో డిబేట్ చేయడానికి వచ్చాడండి. వీళ్ళందరూ ధర్మశాస్త్రం మీద పట్టున్న వాళ్ళే. అలాగని స్టెఫనేం తక్కువ వాడు కాదు. స్టెఫను కూడా ధర్మశాస్త్రం మీద పట్టున్నవాడు. దేవుని మహాజ్ఞానముతో, దేవుని మహాకృపతో నిండుకొని దేవుని చేత బలంగా వాడబడుతున్నటువంటి ఒక బలమైన సాధనం, ఆయుధం అండి. స్టెఫను దేవుని పనిని ఎక్కువగా చేస్తూ, అనేకులను మారుస్తూ, అనేకులను ప్రభు వైపు తిప్పుతున్నాడని అపవాది తట్టుకోలేక ఏం చేశాడండి? ఇదిగో సుమారుగా 5-6 దేశస్తులని స్టెఫను మీదకి ఒక్కసారిగా వచ్చేసారండి. తన బోధలు తప్పు పట్టాలని, తన నోరు ముయించాలని అందరు కట్టకట్టుకొని ఒకేసారి వచ్చిన వారు ఏమైనా విజయాన్ని పొందారో చూడండి. ఒక్కసారి చూడండి. కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. 10వ వచనం, మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానము, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఏ విధంగా చూసినా ప్రబలమవుతున్నటువంటి, విస్తరింపబడుతున్నటువంటి సంఘాన్ని, దేవుని సువార్తను, దేవుని పనిని అపవాది ఆపలేకపోతున్నాడు. అయినను దేవుని కోసం, దేవుని పరిచర్యలో, దేవుని మాటల కొరకు, దేవుని వాక్యం కొరకు నిలబడినటువంటి స్టెఫను ఎక్కడ కూడా తగ్గలేదు. ఇదిగో అలా ముందుకు వెళుతూనే ఉన్నాడండి. దేవుని ఆత్మచేత ధర్మశాస్త్రంతో ఎదుర్కోలేక, దేవుని జ్ఞానంతో ఎదుర్కోలేక
శాస్త్రులు పరిచయాలు వీళ్ళు ఏం చేశారు? అబద్ధ సాక్షుల్ని నిలవబెట్టారు. అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని తప్పుగా బోధిస్తున్నాడు, దూషణ వాక్యములు పలకగా మేము విన్నారా? నిజంగా విన్నారా? వినలేదు కానీ అబద్ధ సాక్షులను పోగు చేసుకున్నారు. చేతగానోడు ఏం చేస్తారు చెప్పండి? దేవుని జ్ఞానంతో ఢీకొనలేక ఏం చేస్తుంటారు? వాడు మంచోడు కాదు, మందిరానికి పోతుంది కానీ మంచిది అనుకుంటున్నావా? ఆయన బోధిస్తున్నాడు కానీ ఆయన మంచోడు అనుకుంటున్నావా? అపోది ఏం చేస్తాడండి? ఇదే వాడు చేసే పని. ఇదే అడ్డదారిలో వస్తుంటాడండి. కట్టగట్టుకొని వారందరూ సమూహంగా వచ్చి తర్కించినా కానీ వారి వలన కాలేదు. ఇక ఏం చేద్దాం? ఈ స్తెఫను నోరు మూయించడం ఏం ఈ స్తెఫను నోరు ఎలా మూయించాలి, సువార్తను ఎలా అడ్డుకోవాలి చేతగాక మళ్ళీ అపవాది ఏ రూట్లో వచ్చిందండి? అబద్ధ సాక్షులు పెట్టుకొని వచ్చేసాడు. ఇది ఎవరు చేసే పని? చేత కాని వాళ్ళు చేసే పని ఇది. చేతనైతే వాక్యంతో ఢీకొట్టాలి, వాక్యంతో మాట్లాడాలి, దేవుని జ్ఞానంతో మాట్లాడాలి, అంతే తప్ప వట్టి మాటలతో దూషించడం కాదు. వీళ్ళు ఏం చేతగాక అదే చేశారండి. చూడండి, దూషణ మాటల పలగ్గా మేము విన్నాము, ఇంకో సాక్షులు ఉన్నారు అని చెప్పేసి నిజంగా ఆ సభ ముందుకు పెట్టారు, తీసుకొచ్చారు, లాక్కొచ్చారు స్తెఫనుని. 7వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత. 7వ అధ్యాయంలో స్తెఫను అగపరిచిన దేవుని మహాజ్ఞానం అండి. స్తెఫను చేసిన ప్రసంగం వండరగుంటుందండి. ఆయన చేసిన ప్రసంగం చాలా గొప్పగా ఘాటుగా కూడా ఉంటుందండి. చివరికి తనకి ఏమైపోతుందో అనేది కూడా ఆలోచించకుండా ఎలా బోధిస్తే, ఎలా చెబితే, వాస్తవాలు ఎలా చెబితే, ఎంత కఠినంగా చెబితే, ఎంత రోషంగా చెబితే, ఎలా ఉన్నట్లుగా చెబితే ఏం జరుగుద్దో అని కూడా ఆలోచించలేదండి. వారి హృదయాలన్నా తెరవబడాలి, లేకపోతే నా ఆత్మను ప్రభువుకే అప్పచెప్పాలనుకున్నాడు. అలా బోధిస్తూ చివరికి 7వ అధ్యాయానికి వచ్చేస్తే చూడండి, 7వ అధ్యాయము 54వ వచనాన్ని మనం చదువుకోగలిగితే చూడండి, స్తెఫను చేసిన ప్రసంగానికి వారి ఫీలింగ్ చూడండి ఒకసారి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతను చూసి పండ్లు కొరికిరి. పండ్లు పటపట కొరుకుతున్నారండి. ఎంత శిక్షించాలని చూసినా, ఎంత అబద్ధ సాక్ష్యాలను తీసుకొచ్చినా, శిక్ష వేయటానికి, హింసించటానికి, చంపటానికి వారు ఎన్ని కుయుక్తులు చేస్తున్నప్పుడు కూడా స్తెఫను మాత్రం దేవుని జ్ఞానాన్ని బోధిస్తూ, కఠినంగా బోధిస్తూ, ఉన్న వాస్తవాన్ని చెబుతూ ఉన్నప్పుడు ఆ వాస్తవం తట్టుకోలేక అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకు అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపేశారు. కొద్ది క్షణాలు చచ్చిపోతాడు అనగా స్తెఫను ఆకాశం వైపు చూస్తే ఆకాశం తెరవబడి ఉండుట, యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూస్తాడండి. ఎందుకు నిలిచున్నాడు? కూర్చోవలసినటువంటి ఆయన ఎందుకు నిలిచాడు తెలుసా? మరి కొద్ది క్షేపట్లో స్తెఫను నా కోసం హతసాక్షిగా మారబోతున్నాడు. ఆనాడు ఉన్నటువంటి స్తెఫను దేవుని కోసం, దేవుని పరిచర్య కోసం నిలిచినటువంటి స్తెఫను ఎక్కడ కూడా రాజీ పడకుండా ఏం చేశాడు చూడండి, బోధ చేశాడండి, ప్రకటించాడండి, క్రీస్తు దేవుడని ప్రకటించాడండి, క్రీస్తు కోసం నిలబడ్డాడు, బలమైన సాక్షిగా నిలబడ్డాడండి. అలా నిలిచినటువంటి స్తెఫను ఏమండి, ప్రాణం పోయేంత వరకు అండి, ప్రాణం పోయేంత వరకు ప్రకటిస్తున్నాడే తప్ప ఎక్కడ కూడా రాజీ పడలేదండి. ఈ పరిస్థితి ఈ రోజుది కదండి, ఆనాటి నుండే ఉందండి. ఆదిమ సంఘం నుండే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయండి. ఈ దూషణలో, హేళనలో, అవమానాలు అప్పటి నుంచే ప్రారంభమయ్యాయి. కానీ స్తెఫను తీసుకున్న నిర్ణయం మార్చుకోలేదండి. అంటే ఇప్పటికి కూడా సౌదీ అరేబియా ప్రాంతంలో తప్పు చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపుతారు, లేదంటే షూట్ చేసి కాల్చి పడేస్తారండి. అన్నిటికంటే భయంకరమైనది రాళ్ళు కొట్టి చంపటం అండి. ఒకేసారి ప్రాణం పోదండి. షూట్ చేసిన, కాల్ చేసిన ఒక్కసారి ప్రాణం పోద్ది, కానీ రాళ్ళతో కొడుతున్నప్పుడు అనువనువున తగులుతున్న రాళ్ళకి చిత్రహింసలు,
చిత్రహింసల మధ్య ప్రాణం పోతుందండి, విలవిల్లాడుతూ పోతుందండి. స్తెఫను కేవలం సత్యాన్ని ప్రకటిస్తున్నందుకండి, వాస్తవాన్ని చెబుతున్నప్పుడు అండి, క్రీస్తు గురించి ప్రకటిస్తున్నప్పుడు అండి, క్రీస్తు గురించి ప్రకటిస్తున్నందుకే స్తెఫనును ఊరి వెలుపలకి తీసుకొచ్చి కొడుతున్నారండి. అలా కొడుతున్నప్పుడు చావక మునుపు స్తెఫను ఏమన్నాడు తెలుసాండి? 7:60 మనం చూస్తే, అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. 59లో అంటాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. యేసుక్రీస్తు వారిని మాదిరిగా పెట్టుకొని యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారండి? తనను హింసిస్తున్నటువంటి వారి విషయంలో ఏమన్నాడు? తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరగరు, వీరిని క్షమించు పలికాడు. ఆయన మరణించేటప్పుడు నా ఆత్మని నీ చేతికి అప్పగించుకొనుచున్నాడు. మనం కూడా క్రీస్తు సారూప్యములోనికి మార్చబడాలని, దేవ స్వభావాన్ని పొందుకోవాలని, క్రీస్తు యేసునకు కలిగినటువంటి సంపూర్ణతను మనం కూడా కలిగి ఉండాలన్నదే దేవుడు కోరుకున్నాడండి. ఇదేనండి ఈరోజు స్తెఫను మనకు నేర్పించే జీవిత పాఠం, మాదిరికరమైన జీవితం. స్తెఫను మన జీవితంలో ఎప్పుడు మర్చిపోవటానికి వీల్లేదండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి తర్వాత మొదటి హతసాక్షి స్తెఫనేనండి.